ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధ సప్తమోధ్యాయః. జ్ఞాన విజ్ఞాన యోగః. 13వ శ్లోకం. త్రిభిర్గుణమయైర్భావైః యేభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. సత్వరజోస్తమో గుణముల యొక్క భావములతో ఈ ప్రపంచం అంతా మోహములో చిక్కుకుపోయి ఉంది. ఈ 3 గుణముల యొక్క భావముల ప్రభావములో పడ్డ మానవులు 3 గుణములకు అతీతుడనైన నా గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఈ అనంత విశ్వం, ఈ విశ్వంలో భాగమైన ఈ భూమి, ఈ ప్రకృతి, ఆ ప్రకృతిలో నుంచి పుట్టిన మానవులు అంతా ఈశ్వరమైనప్పుడు ఈ మానవులకు రకరకాల బాధలు, సుఖ దుఃఖాలు ఎందుకు కలుగుతున్నాయి? ఈశ్వరుడు ఆనంద స్వరూపుడైనప్పుడు అందరూ సుఖంగానే ఉండాలి కదా. మరి చాలామంది దీనంగా ఏడుస్తూ, కష్టాలు అనుభవిస్తూ, దుఃఖిస్తూ ఎందుకు కాలం గడుపుతున్నారు? దీనికి కారణం ఏంటి అని ప్రతి వాళ్ళలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. దాని సమాధానమే ఈ శ్లోకం. వానాకాలం ఆకాశం అంతా మబ్బు పట్టి ఉంది. ముసురు, సూర్యుడు కనపడటం లేదు. అంటే సూర్యుడు లేడా? ఉన్నాడు. కానీ మబ్బులు కప్పినందువలన మనకు కనిపించటం లేదు. అలాగే మనందరిలో ఈ 3 గుణములు కప్పిన అంతఃకరణ ఉంది. ఈ గుణముల ప్రభావంలో పడిపోయిన మనకు భగవంతుడు కనిపించడు. మబ్బులు విడిపోతే సూర్యుడు కనిపించినట్టు మన అంతఃకరణ పరిశుద్ధంగా ఉంటే భగవానుడు స్పష్టంగా కనిపిస్తాడు. ఆ మేఘాలు తొలగిపోవాలంటే మామూలు గాలి పనికిరాదు. జంగా మారుతం కావాలి. అప్పుడు మానవులను ఆవరించిన మాయా మేఘాలు చెల్లాచెదరైపోతాయి. కాబట్టి ప్రతివాడు తన గురించి తాను తెలుసుకోవాలి. తాను ఎవరు? ఈ మాయ ఏంటి? ఈ 3 గుణాలు ఏంటి? ఈ 3 గుణాలకు తను ఎందుకు, ఎలా లోబడిపోతున్నాడు? వీటి నుంచి ఎలా విడిపడాలి? ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా ఆలోచించాలి. అంతేకాని తాను జైల్లో ఉన్న సంగతే తెలియని వాడు బెయిల్ కోసం ఎందుకు ప్రయత్నం చేస్తాడు? మనకు కూడా మనలను ఈ 3 గుణములు అనే మాయ ఆవరించి ఉన్నట్టు తెలియదు. అంతగా వాటిలో కూరుకుపోయాము. అందుకని ఈ బందికానాలో పడి కొట్టుకుంటున్నాము. వీళ్ళంతా అవివేకులు, ఏమీ తెలియని వాళ్ళు అని అనుకోకండి. ధనవంతులు, చదువుకున్న వాళ్ళు, బలవంతులు, అందగాళ్ళు అందరూ ఉన్నారు. ఎవరి గుణం వారిది. కాబట్టి ఈ బంధనంలో నుంచి బయటకు రావటానికి ప్రతివారు ప్రయత్నం చేయాలి. తెర తీస్తే గాని పెళ్లి కూతురు కనపడదు. అట్లాగే ఈ 3 గుణాలు అనే తెర తీస్తే గాని భగవంతుడు కనపడడు. దీనికి కావలసింది భక్తి, శ్రద్ధ, వైరాగ్యము, నిష్కామకర్మ, సమత్వం, పరోపకారము, ధ్యానము మొదలగునవి. కాబట్టి నాకు భగవంతుడు ఎందుకు కనపడటం లేదు అనే వాళ్ళ ప్రశ్నకు ఇదే సమాధానం. ముందు తనలో ఉన్న 3 గుణముల యొక్క ప్రభావము అనే తెర తొలగించుకోవాలి. ఈ మోహంలో పడి ఉన్నంత వరకు ఆ తెర తొలగదు. దీనికి ఎవరికి వారు ప్రయత్నించాలి. భగవంతుని చూడటానికి ఇదే మార్గము. ఈ విషయాన్ని ఇంకొంచెం వివరంగా తెలుసుకోవటానికి ప్రయత్నం. పరమాత్మ తాను 2 విధాలుగా ప్రకటింపబడుతున్నాడు. ఒకటి పరాప్రకృతి, రెండవది అపరాప్రకృతి.
పరాప్రకృతి మామూలు కంటికి కనపడదు. ఎందుకంటే అది నిరాకారము, నిర్గుణము, నిర్వికల్పము, ఇంకా అపరాప్రకృతి మన ఎదుట కనపడుతూ ఉంటుంది. ఇది 3 గుణములు సమ్మేళనం మన కంటికి కనపడుతూ ఉంటుంది. ఈ అపరాప్రకృతినే సంసారము అని కూడా అంటారు. తెలియని దాన్ని పట్టుకోవటం కంటే తెలిసిన దాన్ని పట్టుకోవటం సులభం కదా. కనపడని దాని గురించి ఆలోచించే కంటే కనపడే దానిని అనుభవించటం మంచిది కదా. ఇలా ఆలోచించి అందరూ అపరాప్రకృతిలో మునిగిపోతుంటారు, సంసారంలో మునిగి తేలుతుంటారు. సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, ధనవంతులు, పేదవాళ్ళు అనే ద్వంద్వాలకు లోనుపడుతుంటారు. ఎందుకంటే ఈ అపరాప్రకృతి మానవులను తన మోహంలో, ఆకర్షణలో పడేస్తుంది. ఆ మోహంలో నుంచి, ఆకర్షణలో నుంచి బయటపడటం చాలా కష్టం. ఈ విషయం అర్థం కావటానికి మనకి ఒక కథ ఉంది. అదే మోహిని అవతారం. అమృతం కోసం దేవతలు, దానవులు క్షీరసాగర మదనం చేశారు. అమృతం వచ్చింది. దానవులు దానిని తన్నుకుపోతారు. దేవతలు విష్ణువుని శరణు వేడారు. విష్ణువు మోహిని అవతారంలో దానవులను తన ఆకర్షణలో, మోహంలో పడేసి ఆ అమృత కలశాన్ని దానవుల వద్ద నుంచి లాక్కుంటాడు. అమృతాన్ని దేవతలకు, దానవులకు సమానంగా పంచుతానని అంతా దేవతలకే ఇచ్చాడు. ఈ కథలో మనకు తెలిసిందేమిటి? దానవులు మోహిని ఆకర్షణలో, మోహంలో పడి మోహిని నిజంగా అందమైన స్త్రీ అనుకున్నారు. కానీ దేవతలకు ఆమె నిజస్వరూపం విష్ణువు అని తెలుసు. అందుకని వారు ఆమె మోహంలో పడలేదు. అలాగే మానవుల కంటికి కనిపించే ఈ అపరాప్రకృతి నిజం, సత్యం, ఎల్లప్పుడూ ఉండేది అని నమ్మి దాని మోహంలో, ఆకర్షణలో పడుతున్నారు. దానినే అజ్ఞానము అంటారు. కానీ ఆ నిజం తెలిసిన వాళ్ళు జ్ఞానులు, అంటే దేవతలు. ఈ అపరాప్రకృతి మిథ్య, అసత్యం, నిరంతరం మార్పు చెందుతుంది. అసలైనది సత్యమైనది, మార్పు లేనిది, పరాప్రకృతి అని తెలుసుకోగలుగుతారు. ఇలా తెలుసుకోవటమే జ్ఞానము. దానవులకు అమృతము అంటే పరమ సుఖము, అంతము లేని సుఖము దొరకలేదు. అదే దేవతలకు అమృతం దొరికింది. మనం కూడా ఈ అపరాప్రకృతి మాయలో, ఆకర్షణలో, మోహంలో పడకుండా పరాప్రకృతి వైపు, అంటే నివృత్తి మార్గంలో ప్రయాణం చేయాలి. అప్పుడే అనంతమైన సుఖం లభిస్తుంది. మరి అపరాప్రకృతి వైపుకు మానవులు ఎందుకు ఆకర్షితులు, మోహితులవుతారు అంటే అది త్రిగుణాత్మకం అయినది. కాబట్టి ఈ 3 గుణములు మానవులను మోహంలో, మాయలో పడవేస్తాయి. ఈ 3 గుణములతో కూడిన మాయతో కప్పబడినదే ఈ జగత్తు. ఈ సంసారం యొక్క మోహంలో పడ్డ మానవుడు నాశనం లేనిది, గుణములకు అతీతమైనది, పరమైనది, శాశ్వతమైనది అయిన పరాప్రకృతి గురించి తెలుసుకోలేకపోతున్నాడు. కనీసం ప్రయత్నం కూడా చేయలేకపోతున్నాడు. మనం ఎటు జీవితకాలం అంతా అపరాప్రకృతిలో, అంటే సంసారంలో మునిగిపోయి ధనము, భార్య, పిల్లలు, ఆస్తులు, పదవులు, కోరికలు, అవి తీరటానికి పూజలు, వ్రతాలు, ఆ కోరికలు తీరకపోతే అసంతృప్తి, అశాంతి, కోపము, దుఃఖము, నిర్వేదము, ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలి, ఆశ ఉన్న ఆస్తిని, ధనాన్ని కాపాడుకోవటం, లేని దానికోసం ప్రాకులాడటం, వీటితోనే జీవితం సగభాగం గడిపేశాం. కాబట్టి ఇంక మీదట్లయినా నాకు తెలియని, నేను ఆలోచించని, నా ఆలోచనలను అందని, నాకు లభించని పరాప్రకృతిని గురించిన జ్ఞానమును నాకు అనుగ్రహించు. ఆ మార్గంలో నన్ను నడిపించు. నాకు పరమశాంతిని, పరమ సుఖాన్ని ప్రసాదించు. అపరాప్రకృతిని ఆశ్రయించిన నాకు ఏ పరమ సుఖం, శాంతి దొరకలేదో
దానిని నాకు కలుగజేయి అని భగవంతుని కోరుకోవటమే మన కర్తవ్యం. అలా కోరుకుంటే ఏమవుతుంది, మనకేం లాభం అని అనుకుంటే దానికి సమాధానం వెంటనే లభిస్తుంది. మనకు అపరాప్రకృతి వైపుకు నిరంతరం ఆకర్షింపబడుతున్నాం. అపరాప్రకృతిలోని విషయాలను అనుభవించటానికి నానా తంటాలు పడుతున్నాం. కానీ అలా అనుభవిస్తే బంధనాలు కలుగుతాయని భయపడుతున్నాము. దీనికి ఒకటే మార్గం. హరిద్వార్లో గంగానది వేగం ఎక్కువగా ఉంటుంది. తెలియకుండా దిగితే నేరుగా మోక్షమే. అలా జరగకుండా నది ఒడ్డున ఇనుప స్తంభాలు పాతి గొలుసులు వేలాడదీస్తారు. మనం ఆ గొలుసును పట్టుకొని ఎంత సేపైనా గంగానదిలో స్నానం చేయొచ్చు, ఏమీ కాదు. అలాగే మనం దైనందిన జీవితంలో ఏ పని చేస్తున్నా అంటే ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, వృత్తి, విద్య, ఏ పని చేస్తున్నా సరే మన మనసును, అంతఃకరణను మాత్రం పరమాత్మ అనే గొలుసుతో లగ్నం చేసి అంటే పట్టుకొని ఈ అపరాప్రకృతిలో మనం ఇష్టం వచ్చినట్టు విహరించవచ్చు. పరమాత్మ అనే గొలుసు మాత్రం వదలకూడదు. వదిలితే ఈ అపరాప్రకృతి మోహంలో పడి కొట్టుకుపోతాం అనే విషయం గ్రహించాలి. అందుకే పరమాత్మ యందు ఏకాగ్రత, భక్తి, నమ్మకము, శ్రద్ధ కలిగి ఉండాలి. నా కర్తవ్యం నేను నిర్వహిస్తున్నాను, ఫలితం ఆ పరమాత్మదే అనే భావన కలిగి ఉండాలి. అప్పుడు మనం ఈ అపరాప్రకృతిలో ఎంతసేపు విహరించినా ఆ కర్మబంధనములు మనకంటవు. నిశ్చితంగా ఉంటాము, పరమానందాన్ని పొందుతాము. మరి ఈ పరమాత్మను పొందే స్థితి ఎలా లభిస్తుందో తరువాతి శ్లోకంలో తెలియజేస్తున్నారు భగవానులు. హరే కృష్ణ.